అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆలస్యంగా నాటిన వరిని నష్టపరుస్తున్న చీడపీడలు, నివారణ పద్ధతులు, పాడి పరిశ్రమలో యాంత్రీకరణ ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాలలో సకాలంలో విత్తిన వరి పైరు ప్రస్తుతం చిరుపొట్ట దశ నుంచి గింజ పాలు పోసుకునే దశలో ఉండగా, వర్షాలు కొంత ఆలస్యమైన అనకాపల్లి జిల్లాలో సెప్టెంబర్ మొదటి వారం వరకు నాట్లు వేశారు రైతులు. గత 10-15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు, పగటి వేళల్లో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా వరిలో పలు రకాల చీడపీడల ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా సుడిదోమ, ఆకుచుట్టు పురుగు, అగ్గి తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయని గుర్తించారు క్షేత్ర పరిశీలన చేసిన అనకాపల్లి జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. చీడపీడల నివారణతో పాటు పోషక యాజమాన్యంపై శ్రద్ధ పెట్టాలంటూ వివరిస్తున్నారు ఇక్కడి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాజ్ కుమార్. మన అనకాపల్లి జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఖరీఫ్లో ప్రధానమైన పంట అయినటువంటి వరి విషయంలో ఈ సంవత్సరం మనకి రెయిన్స్ కొంత డిలే అవటం వల్ల ట్రాన్స్ప్లాంటింగ్స్ కూడా కొంత డిలే అవటం జరిగింది. ఇప్పటి వరకు కూడా అంటే సెప్టెంబర్ మొదటి వారంలో కూడా కొన్ని చోట్ల ఇంకా ట్రాన్స్ప్లాంటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మేము పొలాల్లో గమనించినట్లయితే పొటాష్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రధానమైన లక్షణం ఏంటంటే క్రింద ఆకులంతా కూడా మనకి పసుపు బారిపోవడం జరుగుతుంది. తర్వాత మొక్కలన్నీ కూడా గిడస బారిపోయినట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల పెరుగుదల అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు పంట అంతా కూడా మనకి దుబ్బు పెట్టే దశలో ఉంది. కాబట్టి వీలైతే ఇప్పుడు పైపాటుగా మనం దాదాపుగా ఒక 20 నుంచి 25 కేజీలు ఎకరానికి వేసుకున్నట్లయితే ఈ లోపాన్ని మనం సవరించుకోవచ్చు. పొటాషిని వేయలేని పరిస్థితుల్లో అయితే మనకి 13045 మల్టీకి అని కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. లేదా 1919 అనేది 1 కేజీ 1 ఎకరానికి మనం పైపాటుగా వారం వ్యవధిలో 2 సార్లు మనం దీన్ని పిచికారీ చేసినట్టయితే కొంతవరకు ఈ లోపాన్ని మనం సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పొటాషిని రెండో దఫాగా మనం మళ్ళీ పొట్ట దశలో అంటే వెన్నులు వచ్చే దశలో కూడా మళ్ళీ ఒక 15 నుంచి 20 కేజీలు మనం వేసుకున్నట్టయితే మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గత మనం 15-20 రోజుల నుంచి కానీ చూస్తున్నట్టయితే వర్షపాతం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనకి పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరగటం వల్ల ఒక రకమైనటువంటి ఉక్కపోత వాతావరణం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో మనకి సుడిదోమ కూడా మనకు కొన్ని చోట్ల మనం గమనించడం జరుగుతూ ఉంది. జనరల్గా మనకి ఈ సుడిదోమ అనేది ఏంటంటే అక్టోబర్ 2nd వీక్ నుంచి నవంబర్లో మనకి ఎక్కువగా ఈ సుడిదోమ లక్షణాలు అనేవి గమనిస్తూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం మనకి పెక్యులర్గా మనకి సెప్టెంబర్ మాసం నుంచే ఈ సుడిదోమ లక్షణాలు అనేవి మనం గమనించడం జరుగుతుంది. అయితే రైతు సోదరులు ఈ మాసంలో మనకి తక్కువగానే మనకి ఉధృతి ఉంటుంది. కాబట్టి మనం హై లెవెల్ కెమికల్స్ కాకుండా మనకి ముందుగా ఎసిఫేట్ లేదంటే మనకి బిఫ్రోఫ్యూజిన్ అనే మందులు మనం కానీ వాడినట్టయితే
సుడిదోమ ఉధృతిని మనం ఎర్లీ స్టేజ్లో తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే రైతు సోదరులు వీలైనంత వరకు సుడిదోమ గమనించిన వెంటనే నీటిని పొలంలో ఉన్నటువంటి నీటిని తీసి 2-3 రోజులు ఆరగట్టిన తర్వాత మళ్ళీ నీటిని పెట్టుకున్నట్టయితే దీని ఉధృతిని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాలిబాటలు చాలా వరకు కూడా 90% కూడా చేస్తున్నారు. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం పైమెట్రోజన్కి కానీ లేదా డైనోటోఫిరానికి కానీ వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు మనం చూసినట్టయితే ఆకు చుట్టు పురుగు అనేది లీఫ్ ఫాల్టర్ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇది తక్కువ పరిమితిలోనే మనకి ఉంది. ఎక్కడైతే మనకి గట్ల చుట్టూ కానీ లేదా నీడ ఉన్న ప్రదేశాల్లో ఈ ఆకు చుట్టు పురుగు అనేది మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం మనం కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. లేదంటే ఎస్ఫేట్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ వర్షపాతానికి తర్వాత ఏంటంటే ఉదయం పూట మనకి మంచు కూడా కురవటం వల్ల కొంత అనకాపల్లి జిల్లాలో ఎక్కువగా సోకేటువంటి తెగుల్లో ముఖ్యమైనది ఈ పాచి తెగులు అంటూ ఉంటారు. అదేవిధంగా దాన్ని పొడ తెగులు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. మొదలు అంటే మనకి ఎక్కడైతే పిలకలు పెట్టే స్టేజ్ అంటే నీటికి సమాంతరంగా ఉంటుందో అక్కడ నుంచి తెగులు అనేది మనకి స్టార్ట్ అవుతుంది. పాము పొడ లాంటి మచ్చలు ఆకుపచ్చ రంగు మచ్చలు ముందుగా స్టార్ట్ అయ్యి అవన్నీ కూడా పైకి గోధుమ రంగు మచ్చలోకి మారిపోయి ఆకులన్నీ కూడా ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పొడ తెగులు మనం గమనించిన వెంటనే హెక్సాకొనజోల్ మనం 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ లేదంటే వాలిడామైసిన్ అనేది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ మనం కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ సివియర్ అంటే తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మనం ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ తెగులు కానీ పురుగులు కానీ ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో మనం ఎలాంటి ఎరువులు అంటే యూరియా లాంటి ఎరువులు మనం నత్రజని సంబంధించినటువంటి ఎరువులు మనం వేయకుండా ఉంటే ఆ తెగులు కానీ పురుగు ఉధృతిని కానీ మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ సమయంలో మనకి అగ్గి తెగులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి అంతా కూడా టిల్లరింగ్ స్టేజ్లో అంటే ఉంది కాబట్టి ఇప్పుడు ఆకుల మీద రావడానికి అవకాశం ఉంది. ఆకులపైన గోధుమ రంగు మచ్చలు వచ్చి ఆకులన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ మనం ఎప్పుడైతే మనం గమనిస్తామో ఇది సాధారణంగా చల్లటి వాతావరణం. అదేవిధంగా రైతులు ఎక్కడైతే మనకి బీపీటీ 5204 రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారో అలాంటి పరిస్థితుల్లో అదేవిధంగా మనకి స్వర్ణ రకాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనకి అగ్గి తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి తెగులు కానీ గమనించిన వెంటనే మీరు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు 1 లీటర్ నీటి కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళు మనం ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మా కృషి విజ్ఞాన కేంద్రం కొండెంపూడికి సంప్రదించవచ్చు. అదేవిధంగా మన ఆర్ఐఆర్ఎస్ అనకాపల్లిలో కూడా వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కూడా సంప్రదించి సరైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపడతారని తెలుపుతున్నాను. వాణిజ్య పంథాలో విస్తరిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. రైతులు వారి వెసులుబాటును బట్టి 1-2 పశువుల నుంచి వందల సంఖ్యలో పోషిస్తున్నారు. అయితే ప్రస్తుత కాలంలో పెరుగుతున్న పెట్టుబడి వ్యయం, కూలీల కొరత పాడి రైతులకు ప్రధాన అవరోధంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు పలు రకాల యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. గడ్డి కత్తిరింపు నుంచి పాలు పితకడం వరకు పాడి పరిశ్రమకు ఉపయోగపడే అన్ని రకాల యంత్ర పరికరాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. రైతులు వారి వెసులుబాటును బట్టి పాడి పరిశ్రమలో యంత్ర పరికరాల వాడకంతో సమయాన్ని, ఖర్చును ఆదా చేసుకొని లాభాలను పొందే అవకాశం ఉంది. మనము చూద్దామా ఆ యంత్రాల పనితీరు ఎలా ఉందో? పాడి పరిశ్రమ నేడు సన్న, చిన్నకారు రైతులకు, ఎందరో నిరుద్యోగ యువతకు స్థిరమైన, నమ్మకమైన ఆదాయాన్నిచ్చే వ్యవసాయానుబంధ పరిశ్రమగా మారింది. కానీ ఈ రంగంలో కూలీల కొరత ప్రధాన సమస్యగా మారటంతో రైతులు యాంత్రీకరణ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే పలు యంత్ర పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పాడి పరిశ్రమలో యాంత్రీకరణకు సంబంధించిన మొదటిది చాఫ్ కట్టర్.
ఈ యంత్రంతో గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మేపడం ద్వారా మేతలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. ఇలా ముక్కలుగా చేయటం వల్ల పశువులు 15 నుంచి 20% మేతను ఎక్కువగా తీసుకుంటాయి. 5 పశువుల కంటే తక్కువ ఉన్న రైతులు చేత్తో నడిపే చాఫ్ కట్టర్స్ని సులభంగా వాడుకోవచ్చు. వీటి ధర 10 నుంచి 15 వేల వరకు ఉంటాయి. 10 పశువుల కంటే ఎక్కువ ఉన్న రైతులు 1 HP మోటారు ఉన్న చాఫ్ కట్టర్స్ని కొనుగోలు చేయవచ్చు. దీని ధర 30,000 రూపాయల వరకు ఉంటుంది. అదే 20 పశువులు ఉంటే 2 HP మోటారు, 50 పశువులు అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే 3 HP, 5 HP సామర్థ్యం గల చాఫ్ కట్టర్స్ని వాడుకున్నట్లయితే మేత వృధాని అరికట్టి సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక రెండవది గ్రైండర్ కమ్ మిక్స్చర్. పశువులకు అందించే దాణా దినుసులని పొడి చేసి సమపాళ్లలో అందించటానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయి. వీటి ఖరీదు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు ఉంటాయి. అలానే పాలు పితికే యంత్రాలు, వీటినే మిల్కింగ్ మిషన్స్ అని కూడా అంటారు. ఎక్కువ పశు సంఖ్య ఉన్నవాళ్లు తప్పనిసరిగా పాలు పితికే యంత్రాలని ఉపయోగించుకోవాలి. అధిక పాల దిగుబడిని ఇచ్చే పశువుల నుంచి పూర్తిస్థాయిలో పాలని పొందడానికి ఈ యంత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో సింగిల్ బకెట్ మిల్కింగ్ మిషన్లు, అదేవిధంగా డబుల్ బకెట్ మిల్కింగ్ మిషన్లు ఉంటాయి. ఇవి 10 నుంచి 15 పశువులు ఉన్నవాళ్లు వాడుకోవచ్చు. ఆవులకైతే 60,000 వరకు, గేదెల్లో అయితే 1,30,000 వరకు ఖరీదు ఉంటాయి. ట్రాలీలతో నడిచే మిల్కింగ్ మిషన్లు లభ్యమవుతున్నాయి. ఇవి ప్రతి పశువు దగ్గరికి వెళ్లి తీసుకోవచ్చు. ఎక్కువ పశువులు ఉన్నవాళ్లు ఈ ట్రాలీతో ఉన్న మిల్కింగ్ మిషన్లతో పాటు క్లస్టర్లను కూడా కొనుగోలు చేసుకున్నట్లయితే ఎక్కువ సంఖ్యలో పాలు తీయడానికి అవకాశం ఉంటుంది. 100 పశువుల పైబడి ఉన్నవాళ్లు చిన్న మిల్కింగ్ పార్లర్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మిల్కింగ్ పార్లర్ని ఏర్పాటు చేసుకోవడానికి 100 పశువులకైతే సుమారు 15 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. రబ్బరు మ్యాట్లు, వీటిని పశువులకు బెడ్లాగా వాడతారు. ఒక ఆవు సగటున రోజుకి 12 గంటలు పైబడి క్రింద పడుకొని ఉంటుంది. అలాంటి సమయంలో పశువు తాలూకా 2 వంతుల భారం ఈ మోకాళ్లపైన ఉండటం మూలంగా పశువుపై ఎక్కువ భారం పడుతుంది. అంతేకాకుండా హెచ్ఎఫ్, జెర్సీ వంటి పశువులను పెంచే సమయాలలో పాకలో కింద ఉన్న నేల గట్టిగా ఉన్నప్పుడు తడి ఆరక కొన్ని సందర్భాలలో ఈ పశువులు జారిపోవడం, గిట్టల్లో పుండ్లు ఏర్పడటం వంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. వీటిని నివారించాలంటే ఈ రబ్బరు మ్యాట్లు చాలా ఉపయోగపడతాయి. 4x6 సైజు ఉండే ఒక రబ్బరు మ్యాట్ ఒక పశువుకి సరిపోతుంది. ఇవి 5,000 నుంచి 6,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక గ్రూమింగ్ బ్రష్లు. ఈ గ్రూమింగ్ బ్రష్ల ద్వారా పాడి పశువులపైన ఉన్నటువంటి దుమ్ము, ధూళి, అదేవిధంగా బాహ్య పరాన్న జీవులని నిర్మూలించవచ్చు. ఫాడర్ హార్వెస్టర్. ఈ యంత్రం పొలంలోని మొక్కజొన్న, జొన్న వంటి పశుగ్రాసాలను కొయ్యడానికి, చాపింగ్ అంటే ముక్కలుగా చేయడానికి ఫాడర్ హార్వెస్టర్లు ఉపయోగపడతాయి. వీటితో పాటు ఒకేసారి పశుగ్రాసాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి సైలేజీ రూపంలో నిల్వ చేసుకునేందుకుగాను భారీ యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలా అందుబాటులో ఉన్న యంత్ర పరికరాలను రైతులు వారి వారి అవసరాలకు తగ్గట్లుగా వినియోగించుకున్నట్లయితే కూలీల భారం తగ్గి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
నేలలో సేంద్రియ కర్బన శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఆ నేల ఆరోగ్యం అంత బాగున్నట్లు. అయితే ఒకే రకమైన పంటల సాగు, మితిమీరిన రసాయనాలు, పురుగుమందుల వాడకం, వ్యర్థాలను పొలాల్లోనే కాల్చేయడం వంటి తప్పిదాల వల్ల భూమిలో కర్బన శాతం తక్కువగా ఉంటోంది. ఈ సమస్యను పంట వ్యర్థాలతోనే పరిష్కరించుకోవచ్చని ఆచరించి చూపుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఆదర్శ రైతు గోపాలకృష్ణమూర్తి. రైతు సాధికార సంస్థ సహకారంతో భూమిలో కర్బన శాతం పెంచే బయోచార్ని తయారు చేయడమే కాకుండా రైతులకు సైతం అవగాహన కల్పిస్తున్నారు. నేను ఈ ఆర్వైఎస్ఎస్ వారి సహకారం, జిల్లా వారి సహకారంతో సుమారు నేను 8 టన్నులు ఘనజీవామృతం అంటే ముందు వండల రూపంలో తయారు చేసుకున్నాను. నాకు ఆవులు 40 ఆవులు ఉన్నాయి కనుక దాన్ని మళ్ళీ పొడి రూపంలో చేసి 70 కేజీలు ఘనజీవామృతం, 30 కేజీలు బయోచారు. అంటే బయోచారు అంటే బొగ్గు పొడి. మళ్ళీ బొగ్గు పొడి అంటే పర్యావరణానికి హాని రానిది, అంటే వ్యర్థాలు ఉంటాయి, ఫ్యాక్టరీలో వచ్చే వ్యర్థాలు ఉంటాయి, హోటల్స్లో వచ్చే వ్యర్థాలు ఉంటాయి, బొగ్గు రూపంలో వచ్చేదాన్ని, అలాంటి వ్యర్థాన్ని బయోచారిని వ్యర్థాన్ని తీసుకున్నాం. ఇది లేదనుకుంటే మనకి వేస్ట్గా వచ్చే కలపతోటి మనం బయోచారిని తయారు చేసుకుంటున్నాం. ఇది 30 కేజీలు తీసుకుంటామండి. 100 కేజీల పరిమాణానికి 2 లీటర్లు పంచకవ్య, 2 లీటర్లు చేప బెల్లం ద్రావణం, 1 లీటరు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం, 100కి 5 కేజీలు వేపిండి, ఇవన్నీ కూడా మనం జీవామృతంలోటి ఈ ఎరువుతో మిక్స్ చేసుకుని వెయిట్ ఏమవుతుంది అనుకుంటున్నారు? అద్భుతమైన కర్బన శాతం. నేను గత మార్చి 23వ తారీఖున ఒక ATM అనేది అర్ధ ఎకరం మోడల్లో నా మోడల్ అని వేసానండి. మా వ్యవసాయ అధికారి అబీబ్ బాషా గారు కూడా వారు విజిట్ చేసి మెచ్చుకుని వెళ్ళారు. ఎందుకంటే బయోచార్లో ఉన్న విధానం ఏంటంటే బయోచార్ సేంద్రీయ కర్బనం ఎంత పెంచుతుందో పెంచి మరి భావితరాలకు మనం మనుగడ ఉండాలనుకుంటే ఈ బయోచార్తో సేంద్రీయ ఎరువు, గోదావరి సేంద్రీయ ఎరువు కింద దీన్ని మనం చేసుకుంటున్నాము. ప్రతి రైతు సోదరు కూడా చేసుకోవాలండి. అసలు చాలా అద్భుతమైన ఎరువు అండి ఇది. ఇది మనకి ప్యాడీలో అయితే దమ్ములు 200 కేజీలు వేయండి 1:1లో. తర్వాత ఏంటంటే వీడ్ చేసుకునేటప్పుడు ఒక 100 కేజీలు వేయండి. ఇంకా మీకు ఇంకా కావాలనుకునే అప్పటికే ఎక్కువైపోద్ది. ఎందుకంటే మనం PMDS అనేది వేసించాం కనుక ఎక్కువైపోద్ది కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. మన కిచెన్ గార్డెన్స్కి వేసుకోవచ్చు, టెర్రస్ గార్డెన్స్కి వేసుకోవచ్చు. ఈ ఎరువులు తయారు చేయండి, భూమిని మార్చండి. మనం మారుతాం, మన మనుగడ మారదు, భావతరాలకు భవిష్యత్తు ఇస్తాం. పంట వ్యర్థాలతో తయారు చేసే బయోచార్ నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచుతుందని ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు చెబుతున్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో రైతులు, ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బందికి బయోచార్ తయారీ, వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. బయోచార్ అనేది కొంచెం ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా వినపడుతుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఘనజీవామృతం అని తయారు చేసేవాళ్ళం, ఈ ఆవు పేడ, మూత్రము ఈ కలిపి. సో ఇప్పుడు మనకి ఇంకో ఎక్కడైతే ఈ యొక్క ఘనజీవామృతం ఇన్పుట్స్ తక్కువగా అందుబాటులో ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి 30% ఘనజీవామృతాన్ని ఒక 70% అదర్ కోల్ మెటీరియల్, ముఖ్యంగా బొగ్గు కావచ్చు, లేదంటే దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ మనకు ముఖ్యంగా ఏలూరు, గోదావరి జిల్లాల్లో ఫ్యాక్టరీస్ దగ్గర దొరికేటువంటి మన కోల్ మెటీరియల్ ఉందో, మన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, తర్వాత ఈ హోటల్స్లో వాడేసినటువంటి ఇవన్నీ అవి కానివ్వండి, కలిపి ఇది ఒక 70%, ఇది ఒక 30% కలిపి మిగతా ఏదైతే నిమ్మగడ్డు ద్రావణం కానివ్వండి, తర్వాత ద్రవజీవామృతం కానీ, బయోకల్చర్స్ ఇవన్నీ కలపటం వల్ల 1 ఎకరాకి 100 కేజీలు 2 దఫాలుగా వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. సో ఇది కూడా ఒక బయోచార్ అన్నది కూడా మనం చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి కూడా రైతులకు ఇక్కడ అవగాహన కల్పించి దాన్ని కూడా విస్తృతంగా తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలని కూడా ట్రైనింగ్ చేయడం జరిగింది. ఈ బయోచారు 100 కేజీలు మనం రికమెండ్ చేస్తాము. మామూలుగా వరి అయితే 2 దఫాలుగా వేసుకోవచ్చు, నాటిన 30 రోజులకి వేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ దుబ్బులో ఒకసారి మళ్ళీ కోసే ముందు ఒక 30 రోజుల ముందు వేసుకోవచ్చు. అదే మనకు తోటలు ఆర్చిడ్స్లో అయితే ఒక చెట్టుకి 10 కేజీల లెక్కన ఈ కెనోపీలో మనం దీన్ని వేసుకునేలాగా చెప్తున్నాము. ఈ రిజల్ట్స్ అన్నీ కూడా ఫార్మర్స్ ఎవరైతే చేశారో వారి అనుభవాల నుంచి చేస్తున్నటువంటి. అండ్ ఇది ముఖ్యంగా గ్రోత్ ప్రమోషన్ అండి. చాలా వరకు ఈ గ్రోత్ ప్రమోషన్ బాగా మొక్క బాగా పెరిగి దిగుబడులు బాగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది. గోదావరి బయోచార్ అనేటువంటిది కూడా మనము తయారు చేసి దాని మీద రీసెర్చ్ చేసి రైతాంగానికి ఈ సంవత్సరంలో అందరికీ కూడా తయారీ విధానాన్ని నేర్పిస్తున్నామండి. దానిలో 100 కేజీలు ఘనజీవామృతం లేదా బాగా చీకినటువంటి పశువుల ఎరువు తీసుకుని దానికి ఒక 30 కేజీలు బయోచార్ని కలపాలండి. ఈ బయోచార్ని పైరాలసిస్ మెథడ్లో బొయ్యి తీసుకుని దాంట్లో కట్టెలు, వేస్ట్గా ఉండే కట్టెల్ని మనం మంట పెట్టి ఆక్సిజన్ లేకుండా పైన మనము ఒక రేకుగా వేసి ఆ గుంటలో మనం ఈ బొగ్గును తయారు చేసుకుని దాన్ని కూడా బయోచార్ కింద వాడవచ్చు. ఇది కష్టమైన పరిస్థితుల్లో ఏమైనా ఉంటే, రైతులకు ఇబ్బందిగా ఉంటే, హోటల్స్లో దొరికేటువంటి వరి పొట్టుతో తయారు చేసే వంట చెరుకుగా వాడేటువంటి హోటల్స్లో పక్కకి తీసినటువంటి నల్ల అంటారు దాన్ని, రజను, అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా బయోచార్ కింద వాడచ్చు. అలాగే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల్లో బాయిలర్స్లో వచ్చేటువంటి రజను, బొగ్గు రజను కూడా
మనకు ఉపయోగపడుతుంది. అలాగే బొగ్గు తయారు చేసే కట్టెలు, బొగ్గు తయారు చేసే చోట కూడా ఈ రజన దొరుకుతుంది. వీటిని బయోచార్ కింద మనం ఆల్టర్నేటివ్గా తక్కువ రేట్లో మనం వినియోగించుకోవచ్చు. 100 కేజీల ఘనజీవామృతానికి 30 కేజీల బయోచార్ కలిపి దానికి వాల్యూ ఎడిషన్ చేయాలి. దానికి వాల్యూ ఎడిషన్లో 1 లీటర్ చేప బెల్లం, 1 లీటర్ పంచగవ్య, 1 లీటర్ కోడిగుడ్డు నిమ్మరసం, అలాగే 1 లీటర్ బయోకల్చర్ అజోస్పెరిల్లము, రైజోబియము, ట్రైకోడెర్మా విరిడే కలిసినటువంటి కల్చర్స్ మన గ్రామాల ప్రాంతాల్లో NIPHM సంస్థ ద్వారా రిలీజ్ చేయబడినాయి. ఇవన్నీ కూడా మన గ్రామాల్లో దొరుకుతున్నాయి. ఈ బయోకల్చర్ను 1 లీటర్ మనం యాడ్ చేసినట్లయితే ఇవన్నిటిని మొదటగా ఘనజీవామృతంలో బయోచార్ని కలిపి అంతా కూడా పారతో తిప్పి ఈ కోడిగుడ్డు నిమ్మరసము, చేప బెల్లము, పంచగవ్య, బయోకల్చర్ ఇవన్నీ కూడా కలదలిపి ఇవన్నీ కలిపి గుట్ట కింద పోసి గోని సంచితో మనం 1 వారం రోజులు దాన్ని మక్కబెట్టినట్లయితే నీడలో సూర్యరశ్మి తగలకుండా, వర్షము తగలకుండా ఒక షెడ్ కింద నీడలో దాన్ని ఆరబెట్టినట్లయితే, దాన్ని కల్చర్ చేసినట్లయితే వారం రోజుల్లో తయారీ అవుతుంది. దాన్ని మన పంటలకు 100 కేజీలు వాడుకోవచ్చు. వరి పంటకు అయితే ఊడ్చిన 15 రోజులకు ఒకసారి, మళ్ళీ 35 రోజులకు ఒకసారి 50 కేజీలు వాడవచ్చు. తోట పంటలకు అయితే ఈ బయోకల్చర్లు మనం తయారు చేసిన దాంట్లోనే 20 నుంచి 25 కేజీలు కోకో పిట్ కూడా కలుపుకున్నట్లయితే ఈ యొక్క బయోచార్లో 10 కేజీలు చెప్పిన ఒక్కొక్క చెట్టుకి వాడినట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏ విధమైన కెమికల్స్ వాడకుండా అత్యధిక దిగుబడులతోటి తక్కువ ఖర్చుతోటి మనం ఈ వరి దిగుబడిని మనం సాధించవచ్చు. రైతు సోదరులందరూ కూడా ఇది పాటించి సక్సెస్ పొందాలి. అంతకని దీంట్లో ఉన్నటువంటి మంచిని గ్రహించి రైతు సోదరులు ఉపయోగించుకున్నారని కోరుకుంటున్నాను. బయోచార్ తయారీకి పెద్దగా ఖర్చు కాదని, దీని వాడకం వల్ల పంటలకు బహుళ ప్రయోజనం సైతం ఉండటంతో ఈ విధానాన్ని ప్రతి ఒక్క రైతు ఆచరించి మంచి ఫలితాలు సాధించాలని అధికారులు సూచిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాల్లో పిల్లల ఉత్పత్తికి అధికారులు చర్యలు చేపట్టారు. గత కొంతకాలంగా పెంపకం నిలిచిపోవడంతో కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ కలిపి చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో కోవూరు మండలంలోని పడుగుపాడు, అనంతసాగరం మండలంలోని సోమశీల ఉత్పత్తి కేంద్రాల్లో చేపపిల్లల ఉత్పత్తి ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పడుగుపాడు కేంద్రంలో 10 లక్షల చేపపిల్లలను ఉత్పత్తి చేసి జిల్లాలో అనుమతులున్న జలాశయాల్లోని చెరువుల్లో వదలడం జరుగుతుందన్నారు. సర్వేపల్లి రిజర్వాయర్, నెల్లూరు చెరువు పరిధిలో 400 మంది మత్స్యకార కుటుంబాలున్నాయని, వారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరానికి 10 లక్షల చేప పిల్లలు పెంచుటకు మాకు టార్గెట్గా నిర్ధారించడం జరిగినది. దీనికి తగినట్టుగా మేము ఇప్పటికీ 40 లక్షల చేప పిల్ల గుడ్లను స్పాన్ అంటాము, స్పాన్ తీసుకురావడం జరిగినది. స్పాన్ తీసుకొచ్చి మా పిల్లల పెంపక కేంద్రం నందు ఆల్రెడీ ఒక 10 లక్షల స్పాన్ రిలీజ్ చేసి 2 lakhs ఫింగర్లింగ్స్ తీసడానికి టార్గెట్ ఫిక్స్ చేస్తున్నాం. మరియు అదేవిధంగా మిగిలిన 8 లక్షలకు గాను జువ్వలపాలెం దగ్గర 1.5 ఎకరా ల్యాండ్ రెంట్కి తీసుకుని 2 లక్షలకు సంబంధించిన ఫింగర్లింగ్స్ గాను మా మత్స్య క్షేత్రం నందు పెంచడం జరుగుతుంది. మిగిలిన 8 లక్షలకు గాను జమ్ముపాలెం దగ్గర 1.5 ఎకరా పొలం మేము రెంట్కి తీసుకోవడం జరిగింది. అందులో మిగిలిన 8 లక్షల పిల్లలు పెంపుటకు తగిన చర్యలు తీసుకుంటున్నాము. ఈ పెరిగిన చేప పిల్లలు మేము ఏం చేస్తామంటే మన లైసెన్స్ రిజర్వాయర్లు నెల్లూరు ట్యాంక్ కావచ్చు, లేకపోతే సర్వేపల్లి రిజర్వాయర్ కావచ్చు, వీటిలో మా ఫిషర్మెన్ యొక్క జీవనోపాధి పెంచుటకు మత్స్యశాఖ డిపార్ట్మెంట్ నుంచి ఫ్రీగా వదలడం జరుగుతుందండి. దీనివలన ఏంటంటే ఇంచుమించు ఆ రిజర్వాయర్ నమ్ముకుని ఉన్న 400 మంది మత్స్యకారులకు జీవనభృతి పెంపొందడానికి ఉపయోగపడుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.